ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ పశ్చాత్తాపం ఎంత ప్రాముఖ్యమైందో, అది ఎంత ప్రధానమైందో కూడా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మిచ్చి యోహాను తన ప్రసంగం ప్రారంభంలోనే దీని గురించి మాట్లాడతాడు. పశ్చాత్తాపపడండి అని చెప్పిన ఆ మాటను ప్రజలు విన్నారు. అదే మాటతోనే యేసు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించారు. యేసుక్రీస్తు మరియు యోహాను కూడా ఇచ్చిన సందేశం ఈ రోజుకి అలాగే ఉందండి. ప్రభుని క్రీస్తు అనుచరుడుగా మారడం అంటే మన స్వీయ కేంద్రీకరణ నుండి, అంటే మనం మన స్వచిత్తము నుండి వైదొలిగిపోయి మన జీవితములను క్రీస్తు వైపునకు మార్చుకోవడం అన్నమాట. అందరూ పశ్చాత్తాపడాలండి, కొందరు కాదు. ఎందుకంటే అందరూ దేవుని దృష్టిలో దోషులే. బాప్తిస్మం పొందిన తర్వాత, ఇంకా అరణ్యంలో పరీక్షించబడిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు చేసిన మొదటి ప్రసంగం పశ్చాత్తాపం గురించే, రిపెంటెన్స్. ఆయన ఈ పశ్చాత్తాపం యొక్క సందేశంతో తన బహిరంగ పరిచర్యను స్టార్ట్ చేశారండి ఆయన. ఎందుకంటే ఇది మన రక్షణలో చాలా ముఖ్యమైన సంగతి. ఇది ప్రభుని యేసు ఈ సందేశాన్ని చాలా అత్యవసరంగా ఇచ్చాడు, ఎమర్జెన్సీ అన్నట్లుగా, ఆజ్ఞగా కూడా ఇచ్చాడు. పశ్చాత్తాపం నిర్లక్ష్యం చేస్తే కష్టం. ఒకసారి మనం పై వచనాన్ని బాగా చదువుకుంటే ఆ పశ్చాత్తాప యొక్క తీవ్రత మనం గమనించవచ్చు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి అంటే పశ్చాత్తాపం తప్పనిసరి, మ్యాండేటరీ అని ఆయన ఒక కఠినమైన హెచ్చరికనే ఇస్తున్నాడండి. అవును, ఇప్పుడు ఫెయిత్కి ముందు రిపెంటెన్స్ వస్తుంది, నమ్మడానికి ముందు పశ్చాత్తాపం వస్తుంది. మార్కులో కూడా చదువుతాం, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అంటాడు. ప్రభు చెప్పిన మాట అది. నమ్మడానికి ముందే కాదు, క్షమాపణకు ముందు కూడా పశ్చాత్తాపం వస్తుంది. నాట్ ఓన్లీ ఫెయిత్, ఫర్గివ్నెస్, క్షమాపణకు ముందు కూడా పశ్చాత్తాపం వస్తుంది. లోకాల్లో కూడా మనం చూస్తాం, సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటించబడిన అని చెప్పబడింది. మార్పునకు ముందు పశ్చాత్తాపం వస్తుందండి. పశ్చాత్తాపం లేకుండా ప్రజలు మార్పు చెందరు. పశ్చాత్తాపం చెందకుండా నమ్మలేరు. పశ్చాత్తాపం లేకపోతే క్షమాపణ ఉండదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పేతురు కూడా చెప్పారు, ఆయన మీ పాపములు తుడిచివేయబడుటకు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి అన్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు. మరి పౌలు కూడా ఏథెన్సులో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఆయన ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పాడు. మీరు దీని యొక్క తీవ్రతను గమనిస్తున్నారా? మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన పాపమును తుడిచివేయడమే కాకుండా ఆధ్యాత్మిక సేద తీర్పును కూడా తీసుకొస్తానని వాగ్దానం చేశాడండి ఆయన. పశ్చాత్తాపడం అంటే మొదట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొందరికి బాధాకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే కొన్ని పాపములను వదులుకోవడం కష్టం కదండి. కానీ పశ్చాత్తాపం అవసరం. కానీ మనం కానీ నిజంగా భావిస్తే దేవుడే మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడండి. సో కాబట్టి పశ్చాత్తాపం, దాని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా రిపెంట్ అవుతాం. ఇంకా పాత జీవితంలోనే ఉండం. రిపెంట్ అయ్యి రివార్డ్స్ను పొందుకుందాం. పశ్చాత్తాపడి ప్రభు రాజ్యంలో ప్రవేశించుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.